మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో కాకరకాయ కర్రీ చేదు లేకుండా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాకరకాయలు తీసుకొని దీనిపైన ఉన్న చెక్కు తీసుకోవాలి. పొట్టు తీసుకున్న కాకరకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా ఉప్పు కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టి 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ ముక్కల్లో నీరంతా బయటికి వచ్చేలాగా గట్టిగా ఒత్తాలి. ఇప్పుడు ఈ ముక్కల్లోంచి ఇలా కాకరకాయ రసాన్ని పిండేసి ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, కొద్దిగా పసుపు వేసుకోవాలి. పోపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కల్ని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసుకోవాలి.
వెల్లుల్లి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం ఉప్పు వేసుకోవాలి. చేదు లేకుండా కాకరకాయ ఫ్రై రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.